మాజీ మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టారు. నగరంలో ఇంటింటికి తిరుగుతూ తనదైన శైలిలో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ సమయంలో రిక్షా కార్మికుడి కోరిక మేరకు మాజీ మంత్రి నారాయణ రిక్షా తొక్కి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కార్మికుల జీవన శైలిలో మార్పులు వస్తాయని, వారందరికీ ఆర్థిక స్థితికి చేరుకుంటారని గుర్తు చేశారు. ముందు పక్కడి ముందు పక్కడి గిడ్డంగి వీధుల యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని ప్రచారం మొదలుపెట్టాం. ఇప్పటికే కొన్ని షాప్స్ అయితే తిరిగాయి. ఇక్కడన్నీ కంప్లీట్గా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే, జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటేమని అడగాల, అడిగే లోపలే అడుగుతున్నాం, అడిగే లోపలే వాళ్లే ఈసారి మీరే గెలుస్తారు, ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో, ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సీపీ మీద తెలుస్తుంది. జనరల్గా నేను 2019లో కూడా ప్రచారం చేశాను. అప్పుడు ప్రచారంలో పోయి నమస్కారం పెట్టి ఓటు అడిగితే అలాగేనండి అనేవాళ్ళు. కానీ ఈసారి నమస్కారం పెట్టే లోపలే మీరెందుకండి రాబడలేదు, మీరు ఇంట్లో ఉన్నా గెలుస్తారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల మేము వెక్స్ అయిపోయాం, వాళ్ళు అనేది వెక్స్ అయిపోయామని. ధరలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు అభినారంలో పెంచారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అభినారం పెంచేశారు. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే సరైన అనుకూల పరిస్థితులు లేవు. ప్రపంచంలో ఎక్కడైనా, నేను అనేక దేశాలు స్టడీ చేశాను, అనేక విదేశాలు అమరావతి రాజధాని కోసం పోయాను. వ్యాపారస్తులు అయితే మరీ పూర్తిగా వెక్స్ అయిపోయారు. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకొండేది 70 రోజులు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో